హాయ్ వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. గత వైసీపీ ప్రభుత్వ బాధల నుంచి విముక్తి పొందడం కోసం టీడీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కించడం కోసం ఇక్కడ ఏపీ ప్రజలు ఎంతగా అయితే కష్టపడ్డారో దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రవాసాంధ్రులు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ వివిధ దేశాల్లోంచి నివసిస్తున్న వారు, అక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని ఎన్నో రకాలుగా కృషి చేశారు. వారు ఏమైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని నుంచి ఆశిస్తున్నారో అవన్నీ ప్రస్తుతం నెరవేరుతున్నాయా? ఈ విషయం మీద మనతో చర్చించడానికి మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారితో మాట్లాడి దీనిపై మరింతగా తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, అమెరికా వెళ్ళి వచ్చారు. తానా సభలు, ఆటా సభలు అన్నీ అటెండ్ అయ్యి వచ్చారు. మీరున్న దాదాపుగా 2-3 వారాల పాటు కంటిన్యూస్గా మీట్ అండ్ గ్రీట్లు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అన్నీ చేస్తూ ఉన్నారు. సో నాకు ఈ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పోయి ప్రభుత్వం రావడంలో, కూటమి ప్రభుత్వం రావడం కోసము ఎన్ఆర్ఐలు చాలా కృషి చేశారు. అది ఆర్థికంగా కావచ్చు, లేదంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొంతకాలం పాటు ఇక్కడ ఉండి వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ వైసీపీ చేస్తున్న తప్పిదాలని ఎండగట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల్లో కాస్త అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. సో ఇదే విధంగా అక్కడి ఎన్ఆర్ఐస్, అంటే అమెరికాలో ఉన్న మన ప్రవాసాంధ్రులు, మన ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వాళ్ళు భావిస్తున్నారా? వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? వాస్తవంగా ఈ ట్రిప్లో నేను అమెరికా వెళ్ళటం మొట్టమొదటిసారి. జూలై 2వ తారీఖు మధ్యాహ్నం డెట్రాయిట్లో నేను ల్యాండ్ అయ్యాను. తానా మహాసభల సందర్భంగా వారి ఆహ్వానం మేరకు అతిథిగా నేను హాజరు కావడం జరిగింది. నాలాగా హాజరవుతున్న అతిథులందరి కోసం హిల్టన్ గ్రాండ్ ఇన్ అని చెప్పిన హోటల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఓకే. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ దగ్గరికి వచ్చేటప్పటికే మన ఊరు అరుగులులాగా ఉంది తప్ప, నాకు అరుగుల మీద మనందరం కూర్చొని రకరకాల చర్చలు జరిపే వాతావరణమే నాకు అక్కడ కనిపించింది తప్ప, మనం వేల కిలోమీటర్లు ప్రయాణించి మన భాష, మన ప్రాంతం కానీ అమెరికా దేశంలో డెట్రాయిట్ అనే నగరంలో ఉన్నాం అని చెప్పనే భావన నాకు కలగల. అంతమంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ రోజు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో మనతో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు. ఓకే. అదే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా నేను, అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, అంకమ్మ చౌదరి గారు లాంటి వాళ్ళం యూట్యూబ్లో, ప్రధాన స్రవంతి ఛానల్స్లో వివిధ చర్చల్లో, వీడియోల్లో మాట్లాడుతున్న అంశాల పట్ల స్పందించి మాతో ఫోన్లో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా నాలాగానే అతిథులుగా హాజరైన వాళ్ళు. సో అక్కడ కొత్తదనం నాకైతే అనిపించలే. ఓకే. అందరూ తెలిసిన వ్యక్తులే. సో సహజంగానే ఏమవుతుందంటే, 4 కళాకారులు ఒక దగ్గర కూడితే కళలకు సంబంధించిన చర్చ వస్తుంది, 4 క్రీడాకారులు ఒక దగ్గర కూడితే క్రీడలకు సంబంధించిన చర్చ వస్తుంది. అలాగే 4 రాజకీయాలతో పరిచయం ఉన్న, రాజకీయాలతో ప్రమేయం ఉన్న వ్యక్తులు ఒక దగ్గర కూడితే రాజకీయాల గురించే చర్చ వస్తుంది. ఈ తానా సభల సందర్భంగా నేను 2nd, 3rd, 4th నేను డెట్రాయిట్లో ఉన్నాను. ఈ 3 రోజుల్లో కొన్ని వందల మందితోటి నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఈ తానా సభల ప్రారంభానికి కొద్ది ముందు, ఒక 3-4 రోజుల ముందు, మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ సమావేశంలో శాసనసభ్యులు, అందులో పాల్గొనాల్సిన ప్రతినిధులు కొందరు గైర్హాజరయ్యారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వీటి నేపథ్యంలో డెఫినెట్గా మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎన్ఆర్ఐలను టార్గెట్ చేశారా? ఎన్ఆర్ఐలు ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి వారు నిర్వహించుకునే పండుగ లాంటి ఈ సభల పట్ల ఆయన విముఖత వ్యక్తం చేయడం ఏంటి? ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. వాళ్ళ మనసులో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని నాలాంటి వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తానా సభల సందర్భంగా కూడా కొన్ని పొలిటికల్ ఫోరం లాంటి కార్యకలాపాలు జరిగాయి అక్కడ. సో చాలామంది శాసనసభ్యులు హాజరయ్యారు, వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు హాజరయ్యారు, కళాకారులు హాజరయ్యారు. దాంతో
ఈ ఎన్ఆర్ఐలకి సంబంధించిన ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఇష్యూస్, జరుగుతున్న కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అలాగే ఎన్నికలకు ముందు ఆ రోజు జరిగిన ప్రచారాలు, ఇవాళ ఒకసారి ప్రజామోదంతో అధికారం దక్కిన తర్వాత పాలన జరుగుతున్న తీరు, ప్రభుత్వ పాలసీసు, శాసనసభల వ్యవహార శైలి, సోషల్ మీడియాలో కొంచెం విస్తృతంగా జరుగుతున్న చర్చల పూర్వరంగంలో వాటి గురించి, ఇలా రకరకాల అంశాలు చర్చకు వచ్చినాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ చర్చలు అందరికందరూ ఉన్నత విద్యావంతుల మధ్య జరుగుతున్న చర్చలు. ఎందుకంటే ఇవాళ అమెరికా వరకు వెళ్ళి అక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలు పొంది ఆర్థికంగా స్థిరపడ్డ అక్కడ ఉన్న ప్రతినిధులు అందరూ కూడా మొట్టమొదటి వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళ రంగాల్లో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులు, అలాగే సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తులు. సమాజ అవగాహన, రాజకీయ అవగాహన కూడా అదే అంటున్నా. కాబట్టి ఏంటంటే చాలా మెచ్యూర్డ్గా జరిగిన చర్చలు ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ సోషల్ మీడియాలో లాగా బూతులు తిట్టుకోను, లేదు వ్యక్తిత్వానికి పాల్పడటం, లేదు ఎవరో ఏదో ఒక ప్రచారం మొదలు పెడితే గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఆ ప్రచారం వరవడిలో మునిగి తేలుతానో జరుగుతున్న చర్చలు కాకుండా ఆరోగ్యకరమైన చర్చలు జరిగాయి. ఎస్, వాళ్ళ మనసుల్లో తలెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత కూడా అక్కడ హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకుల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్, మన దగ్గర కన్నా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడో సుదీర ప్రాంతాల్లో తమ వాళ్ళకి, తాము పుట్టిన ప్రాంతానికి దూరంగా వాళ్ళ కెరీర్ వాళ్ళు బిల్డప్ చేసుకొని, ఎవరిక్కడి నుంచి బయలుదేరినా వాళ్ళ చదువు ద్వారా సంపాదించుకున్న పట్ట ఒక సూట్ కేసు, 2 సూట్ కేసుతో బట్టలు, అంతకు మించి ఇక్కడ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తుల పత్రాలు వాళ్ళు తీసుకెళ్ళా. ఇక్కడ నుంచి లేదు మా తాత ఇచ్చిన ఆస్తనో మా అమ్మమ్మ ఇచ్చిన ఆస్తనో ఎవరు ఏం క్యారీ చేయలే. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి పంపించే వాళ్ళే ఉన్నారు. అక్కడ వాళ్ళ రెక్కల కష్టంతో, వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు ఎదిగారు. అటువంటి వాళ్ళు వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ రిసోర్సెస్ రాష్ట్రం పట్ల కేటాయించుతా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఇక్కడ జరుగుతున్న వ్యవస్థల విధ్వంసం, ఇక్కడ హరణకు గురవుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల హక్కుల హరణ, వీటన్నిటి నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళు స్పందిస్తూ రాష్ట్ర రాజధానిగా నిర్మాణం జరుగుతున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి పురిట్లోనే చంపేసే ప్రయత్నం చేసినప్పుడు అమరావతి ఉద్యమానికి ఆర్థికంగాను నైతికంగాను మద్దతుగా నిలబడి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజల ప్రాథమిక హక్కుల హరణ, భావప్రకటన స్వేచ్ఛ కూడా హరణకు గురవుతున్న సందర్భంలో ప్రజలకు అండగా నిలబడుతూ వాళ్ళ శక్తికి మించి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. ఆ చేస్తున్న నేపథ్యంలో మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన విధ్వంసం నుంచి కాపాడబడాలి అని అంటే ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే సాధ్యము అని చెప్పని వాళ్ళు కన్విన్స్ అయ్యారు. వాళ్ళకున్న ప్రతి సోర్సు ద్వారా ఇక్కడ వారి బంధుమిత్రులు కూడా కన్విన్స్ చేశారు. అదే సందర్భంలో వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్న వాళ్ళ సంపాదనలో నుంచి ఇక్కడ స్థానిక నాయకత్వాలకు కానీ, పార్టీలకు కానీ వాళ్ళు ఇతోధికంగా ఆర్థిక సహాయం చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి మొదలుపెట్టి వాళ్ళ శక్తియుక్తులు కొంది వాళ్ళ ఆర్థిక సహాయం చేశారు, ఫిజికల్గా వచ్చి వర్క్ చేశారు, ఐడియాలజీ స్ప్రెడ్ చేయడంలో సహకరించారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసిన నేపథ్యంలో ఎస్, చాలా నిశ్చితంగా వాళ్ళు ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల పరిణామాలను కూడా గమనిస్తూ ఉన్నారు. కొంత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడంలో విఫలం చెందుతుందేమో అన్న అభిప్రాయం వాళ్ళలో కొంత ఉంది. వాళ్ళ సందేహాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అరెస్టులు, ఆయన అంటే ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా అరెస్టులు చేయడమే లక్ష్యంగా తన ప్రభుత్వం ద్వారా, తన వ్యవస్థల ద్వారా చేసిన అరెస్టులు, పాల్పడిన కక్ష సాధింపులు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతున్న విచారణలు, ఆ విచారణలో విచారణ సంస్థ ఫాలో అవుతున్న డ్యూ ప్రొసీజరు, ప్రభుత్వం కూడా పారదర్శకంగా జరుగుతున్న విచారణ,
వీటన్నిటి గురించి కూడా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. ఓకే. ఓకే. నేను ఒక్కొక్కటి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు నాతో ఇంటరాక్ట్ అయిన అందరికందరూ కూడా ఒక రకంగా మాట్లాడుకుంటే నేను చదివింది బీకామ్. అక్కడ ఉన్న అందరితో అత్యంత తక్కువ క్వాలిఫికేషన్ నాదే. కానీ రాజకీయాల పట్ల ఇక్కడ జరుగుతున్న అంశాల పట్ల నాకున్న అవగాహన మేరకు మీడియాలో నా ప్రమేయాన్ని గుర్తించి వాళ్ళు నాకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా నేను చెప్పేది కూడా చాలా సావకాశంగా విన్నారు, అర్థం చేసుకున్నారు, రియలైజ్ అయ్యారు. ఎస్ నిజమే, మీరు చెప్తుంది కరెక్టే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. మనమేమో ఆదుర్దా పడనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుందుడుకు తొందరపాటు వ్యవహారశైలి కనపరచడం వల్ల జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అదనంగా హీరో చేసినట్టు అవుద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అతని సమూహం కానీ వాళ్ళు ఏం తప్పు చేశారనేది ప్రజల్లో చర్చనీయాంశం చేసిన తర్వాత, ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత, చట్టపరంగా వాళ్ళ తప్పుని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళ మీద చర్యలకి ఉపక్రమించిన పక్షంలో రేపటి రోజున వాళ్ళ ఛార్జెస్ ప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో అతని పట్ల సానుభూతి కూడా వ్యక్తం కాని పరిస్థితికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని నేను చెప్పిన మీద వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. రకరకాల చర్చలు వచ్చాయి. అమరావతి నగర నిర్మాణానికి మళ్ళీ అదనంగా భూ సమీకరణ అవసరమా? గతంలో విమర్శించిన ఇండోసోల్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు అందరి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? అలాగే ఈ కేసుల విచారణ గురించి, ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద వస్తున్న వార్తల గురించి, కొందరు ఎమ్మెల్యేలు ప్రకృతి వనరుల లూటీకి పాల్పడుతూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అని వస్తున్న చర్చల గురించి, అసలు ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికలు ఎంత కాస్ట్లీ అఫైర్గా మారిపోయినాయి అన్నది, అసలు ఎన్నికల అభ్యర్థుల ఎంపిక తీరు ఎలా జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా నేను వాళ్ళకి కూడా చాలా వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. నేను అనుకోవటం నాతో ఇంటరాక్ట్ అయ్యి నా దగ్గర వాళ్ళ డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన అందరికందరూ కూడా కన్విన్స్ అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. ఓకే. ఓకే. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కూటమి ప్రభుత్వం నుంచి? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన విధ్వంసం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది. ఆ రాష్ట్ర బ్రాండింగ్ మళ్ళీ తిరిగి రెస్టోర్ కాబడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా అతను చేసిన తప్పులకి అతను బాధ్యుని చేస్తూ రాజకీయంగా భూస్థాపితం చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా చేయకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఎన్ఆర్ఐలకి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా విముఖత ఉందా? ఎన్నికలకు ముందు కష్టపడిన వాళ్ళకి అదే స్థాయిలో గుర్తింపు గౌరవం దక్కటం లేదేమో, ఎన్నికల తర్వాత వచ్చి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు నాయకుల సమక్షంలో వాళ్ళు చుట్టూ చేరి అసలు సిసలు కష్టకాలంలో అండగా నిలబడ్డ కార్యకర్తలకి సరైన గుర్తింపు గౌరవం దక్కటం లేదేమో అనే రకరకాల అనుమానాలు ఉన్నాయి. అంటే అది రాజకీయపరమైనవి, పాలనాపరమైనవి, సమర్థవంతమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో కొనసాగించగలిగే పాలన అందించాలి అని కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రం అది సాధ్యం అని చెప్పి నమ్ముతూ ఉన్నారు. అదే సందర్భంలో 2014-19 మధ్య కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్నా ఆ రోజు ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకున్నా కూడా 2018 తర్వాత మారిన పరిస్థితుల పరిణామాల మధ్య 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసి అది జగన్మోహన్ రెడ్డికి లాభించింది. ఈసారి అటువంటి పొరపాటు మరొకసారి పునరావృతం కాకుండా 3 పార్టీలు సమన్వయంతో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాయా లేదా అని చెప్పని వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రతి ప్రశ్నకు కూడా నేను వివరంగానే సమాధానం చెప్పడం జరిగింది. ఈ చెప్పిన ప్రాసెస్లో నేను డెట్రాయిట్లో తానా సభల్లో పాల్గొన్నా, టాంపాలో ఫ్లోరిడా రాష్ట్రంలో నాట్ సభల్లో పాల్గొన్నా, తర్వాత ఫిల్డెల్ఫియాలో అక్కడ ఒక మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నా, న్యూయార్క్ వెళ్ళాను. న్యూయార్క్లో అయితే కేవలం నేను ఒక సందర్శకుడిగా చూడటానికి వెళ్ళాను తప్ప బోస్టన్లో అక్కడ ఒక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నాను. తర్వాత డలాస్లో ఒక మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నాను. వెగాస్లో అక్కడ కూడా సందర్శకుడిగానే ఉన్నాను తప్ప లాస్ ఏంజల్స్లో ఒక మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నాను. తిరిగి చివరగా బే ఏరియా అంటారు, శానోజే, అక్కడ కూడా ఒక మీట్ అండ్ గ్రీట్లో పాల్గొనడం జరిగింది. నేను అనుకోవటం తానాకి కానీ నాట్స్కి కానీ హాజరైన ప్రతినిధుల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించింది, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయింది,
ఎక్కువ మంది చేత ప్రశ్నలు అడగబడింది కూడా నేనే అనుకుంటున్నా. ఎక్కువ సమావేశాల్లో పాల్గొంది కూడా ఎక్కువ సమావేశాల్లో పాల్గొంది కూడా నేనే అనుకుంటున్నా. ఈలోగా వెగాస్లో ఉండగా అక్కడ ఉన్న తెలుగుదేశం మహిళా విభాగం వాళ్ళతో ఒక జూమ్ కాల్, ఒక 3 hours జూమ్ కాల్ కూడా నేను పాల్గొనడం జరిగింది. ఓకే. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా వివరంగా విశ్లేషణాత్మకంగా నేను వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. దాదాపుగా అందరికందరూ నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారనే అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఇక్కడ మాకేదో పదవులు కావాలనో, ఈ ప్రభుత్వం నుంచి మాకేదో కాంట్రాక్టులు కావాలనో, మాకు ఇంకేదో పర్మిట్లు కావాలనో వాళ్ళు ఏం ఆశించటం. మేము పుట్టి పెరిగిన ప్రాంతం, మా బంధువర్గాలు ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, మా మూలాలు అక్కడ ఉన్నాయి. ఇవాళ మేము కంఫర్ట్గానే ఉన్నాం. కానీ అక్కడున్న ప్రజల కష్టకాలంలో మాకు చేతనైన రీతిలో మేము అండగా నిలబడ్డాం. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతుందన్న ఒక నమ్మకం మాకుంది. ఆ దిశగా పాలన జరిగితే చాలు. మాకేముంటుంది, మేము 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వచ్చినప్పుడు మహా అయితే ఒక తిరుపతి దర్శనం టికెట్ అడుగుతాము. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసినప్పుడు వారు మమ్మల్ని సాధారణంగా స్వాగతించి వారితో కలిసిన మెమరీగా ఒక ఫోటో అడుగుతాము. అంతకన్నా అక్కడికి వచ్చి మేమేమి అదనపు ప్రయోజనాలు, పదవులు ఆశించి రాష్ట్రం పట్ల మేము ప్రేమ కనపరచడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. కొద్దిమంది ఉన్నారు, అంటే మేము కూడా మా టైము, ఎనర్జీ, రిసోర్సెస్ స్పెండ్ చేశాం కదా, మరి మాకు కూడా ఏదైనా గౌరవం దక్కితే బాగుండు అని చెప్పని ఆశించిన వాళ్ళు కొద్దిమంది, ఒకళ్ళిద్దరే ఉన్నారు. 1% కూడా ఉండకపోవచ్చు, సహజం అది. రైట్. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా అన్ని రోజుల అంత సుదీర్ఘ పర్యటనలో అన్ని ప్రాంతాల్లో అంతమందితో మమేకమైన తర్వాత నాకు అర్థమైంది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీయో ఎప్పుడోనో ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన ఆ జెండా ఆవిష్కరణ చేశారో కానీ నేను గ్రామీణ ప్రాంతాల్లోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి, ఆ జెండాకి అంకితమైన కొన్ని వేలాది మంది కార్యకర్తలను చూశాను. అంత సుదీర్ఘ ప్రాంతాల్లో నివసిస్తూ కూడా ప్రాంతానికి, ప్రజలకి, భాషకి, సంస్కృతికి అన్నిటికీ దూరంగా వాళ్ళు జీవిస్తూ కూడా ఈ ప్రాంత ఉనికిని వాళ్ళు కాపాడుకుంటున్నారు, ఈ భాషను కాపాడుకుంటున్నారు. ముఖ్యంగా నాకు అక్కడ ముచ్చటేసింది ఏంటంటే ఈ సంస్కృతి పట్ల వాళ్ళు చూపిస్తున్న అవ్యాజమైన ప్రేమ, తమ బిడ్డలకు ఇస్తున్న తర్ఫీదు. అక్కడ తానాగల్లో కానీ, న్యాడ్స్లో కానీ ఆ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలందరూ కూడా అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు. ఇవాళ ఇంకా మాట్లాడుకుంటే వాళ్ళు ఇచ్చిన స్థాయి ప్రయారిటీ ఇక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ పిల్లలకి ఇవ్వట్లా. ఈ విధంగా మా పిల్లలని కల్చరల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయాలి అనే ఉత్సాహం వాళ్ళల్లో కనీసం 10వ వంతు కూడా ఇక్కడ కనపడాల నాకు. అసలు వాళ్ళు ఆ పిల్లలు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు 100కి 100 ముచ్చటేసింది. మన నుంచి దూరంగా ఉంటే ఉండొచ్చేమో కానీ భౌతికంగా వాళ్ళు, మానసికంగా వాళ్ళు కంప్లీటు ప్రాంతంతో, ఇక్కడ అభివృద్ధితోటి, ఇక్కడ సంక్షేమంతో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు ముడిపడే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రం బాగుండాలని చెప్పని కోరుకుంటున్నారు. రాష్ట్ర యువత సంక్షోభ స్థితిలో నుంచి బయటపడి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడుకున్న ఉపాధి దక్కాలి అని చెప్పని ఆకాంక్షిస్తూ ఉన్నారు. దాన్ని సాకారం చేయగలిగే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉన్నాయి అని చెప్పని నమ్ముతూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం పరిపాలన జరిగితే చాలు అని చెప్పని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్లు కాకపోతే ఎన్ఆర్ఐస్లో కావచ్చు, ఇతరుల వ్యాపార పారిశ్రామికవేత్తల్లో కావచ్చు, జగన్ భయం అనేది కాస్త ఉన్నట్టే కనిపిస్తుంది. మేబీ మీరు చెప్పినట్లు ఆ విచారణ సంస్థలు విచారణ పూర్తయి దోషుల్ని శిక్షించి ఆయన్ని రాజకీయంగా లేకుండా చేస్తే తప్పితే ఆ పెట్టుబడులు కావచ్చు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి మళ్ళీ పెట్టుబడులు వాళ్ళు ఇక్కడికి ఇండియాకి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూశారు కదా రాజేష్ అప్పసాని గారితో ఈరోజు చర్చా కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.